ఈ రోజు టాపిక్ ఫినాన్షియల్ టర్మ్స్. సో చాలా మంది యూపీఐ, ఈఎంఐ అలా చాలా వాడుతూ ఉంటారు, కానీ యాక్చువల్ ఆ టాపిక్ ఏంటో, ఆ ఫుల్ ఫామ్ ఎవరికి తెలియదు. ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకుందాం, నడవండి. ఇక్కడ ఒక అమ్మాయి అండి. హాయ్ అండి. హాయ్. ఇక్కడ జిమ్ చేయడానికి వచ్చారా? గుడ్ జాగ్. సో మీరు యూపీఐ వాడుతూ ఉంటారా? వాడతానండి. సో మీకు యూపీఐ గురించి ఫుల్ ఫామ్ తెలుసా? తెలీదు వాడడం తప్ప. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. హాయ్ అండి. హాయ్. మీకు ఈఎంఐ గురించి తెలుసా? ఏఎంఐ? ఏఎంఐ కాదు, ఈఎంఐ. ఈఎంఐ నెల నెల కడతాం కదా, అదే కదా ఈఎంఐ అంటే. అవునండి, మీరు అమ్మాయిలను బాగా ఫాలో అవుతారు అనుకుంటా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. హాయ్ అండి. హలో అండి. మేము కొన్ని ఫైనాన్షియల్ టర్మ్స్ క్వశ్చన్స్ గురించి అడుగుదాం అనుకుంటున్నాం, మీకు ఓకేనా? ఓకే అండి, అడగండి. ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే? జాబ్ లో జాయిన్ అయ్యే ముందు శాలరీ కోసం హెచ్ఆర్ అడిగింది, కానీ అంతగా గుర్తులేదండి. ఓకే. ఏటీఎం వాడతారు కదా, ఏటీఎం తెలుసా? యూజ్ చేసుకుంటామండి. చెప్పండి ఫుల్ ఫామ్. ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. పర్ఫెక్ట్, డబ్బులు తీసిన వల్ల గుర్తుంది కావచ్చు. ఓకే. సిబిల్ అంటే తెలుసా? అది లోన్ కోసం అవసరం అని తెలుసు, కానీ అంతగా తెలియదండి. ఓకే. సో ఇదండి, చాలా మందికి ఫైనాన్షియల్ టర్మ్స్ గురించి తెలుసు కానీ ఫుల్ ఫామ్ తెలీదు. సో మీరు కూడా సిబిల్ లో కన్ఫ్యూజన్ లో ఉన్నారా? ఎలా ఇంప్రూవ్ చేయాలో తెలియదా? సో షాప్ ఫిన్స్ విల్ గైడ్ యూ ఫ్రమ్ ప్రాసెస్ టు అనాలిసిస్.